అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు మన జాబ్ చూసి ఏ కంపెనీ అంటే టెలిపర్ఫార్మెన్స్ నుంచి అండి. టెలిపర్ఫార్మెన్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. అది కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్. ఆ జాబ్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి, ఇది టెలిపర్ఫార్మెన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. మనం ఇప్పుడున్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసి చెప్తాము. చూడండి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని పెట్టాను. అక్కడ కానీ మెన్షన్ చేయలేదు. అది రియలా కాదా అని మీకు తెలియాలంటే చూడండి, కెరియర్స్ కదండి. కెరియర్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేసి చూడండి, జాబ్ టాప్ ఆపర్చునిటీస్ ఫర్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్. చూడండి, దీని మీద క్లిక్ చేశానండి. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి చూడండి రిలీజ్ అయింది కదా. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. ఇక్కడ మెన్షన్ చేయలేదు, అందుకని మీకు చెప్తున్నాను అండి. చూడండి, ఈరోజు మన జాబ్ ఏంటంటే డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అండి జాబ్స్. చూడండి, లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నోయిడా, గోర్గన్, కోల్కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్ వీటిలన్నింటిలో ఉన్నాయి. మెయిన్ మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కడున్నా మనకు పర్లేదు, ఇన్ని నుంచే వర్క్ చేస్తాం మనము. చూడండి, మనం ఈ జాబ్ లో ఏం చేయాలంటే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ needs to manage calls from premium account holders, customers regarding bank products, customer service problems. చూడండి, మనం ఏంటంటే ఈ కంపెనీ టెలిపర్ఫార్మెన్స్ యొక్క బ్యాంక్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, మరి కస్టమర్ సర్వీస్ కస్టమర్స్ కి కొన్ని ఏంటంటే ఆ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఇస్తాం కదండి. వాటిల్లో వాళ్ళకి ఏమన్నా ఆ అకౌంట్ హోల్డర్స్ కి ఏమన్నా క్వైరీస్ కానీ ఏమన్నా ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మనకు కాల్ చేస్తారు. మనం యాజ్ ఎ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తామంటే మనం దాన్ని రిజాల్వ్ చేస్తాం. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టు డెవలప్ అండ్ స్ట్రెంగ్థెన్ కస్టమర్ రిలేషన్షిప్ త్రూ ఎఫెక్టివ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది బిజినెస్ గోల్స్. ఓకేనా. క్లయింట్ అవుట్రీచ్ మేనేజ్ ది పోర్ట్ఫోలియో త్రూ క్లయింట్ అవుట్రీచ్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ క్లయింట్ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ బ్యాంకింగ్ నీడ్స్. చూడండి, ఇదే అండి మన జాబ్. మెయిన్ ఏంటంటే కస్టమర్స్ కి ఆ బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదండి, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం అనేది రెక్టిఫై చేస్తాం వాటిని. మరియు ఏదైనా ఓపెనింగ్స్ అంటే ఏంటంటే బ్యాంక్ ఇది పర్సనల్ లోన్స్ ఏమైనా ఓపెన్ చేసుకోవాలి, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేస్తాము. చూడండి, క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఏ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ క్యాన్ అప్లై. చూడండి, ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అంటున్నారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ క్యాపబిలిటీస్ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ వెర్బల్. రిక్వైర్డ్ స్కిల్స్ కస్టమర్ centricity, communication proficiency, ability to understand the customer problems and provide solutions or information as per company policies and process. Ability to compose grammatically correct, concise and accurate paragraphs. Good understanding of etiquette for written communication. Basic knowledge of computer is a must. ఓకేనా. బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుందండి అందరికీ. ఏంటి మనకి ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్, కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది. చూడండి, ఈ జాబ్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్, మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఆపర్చునిటీ కూడా ఉంటుందండి దీంట్లో. ఇది చూడండి, ఈ జాబ్స్ కి ప్యాకేజ్ కూడా బాగుంటుంది, 3 lakhs per annum ఉంటుంది. చూడండి, ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే మనము ఇక్కడ కిందకు ఉందండి, ఇది కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత పైకి అప్లై నౌ ఉంది కదండి, ఈ అప్లై నౌ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా దగ్గర క్లిక్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మన గురించి అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొంచెం రాస్తామండి. అంటే మై నేమ్ ఇస్ ఇది, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో ఇయర్ ఇన్ యూనివర్సిటీ, ఇవన్నీ రాసి మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఇక్కడ అప్లోడ్ అంటే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి ఎస్ ఐ గివ్ పర్మిషన్ టు స్టోర్ అండ్ ప్రాసెస్ మై డేటా ఈ దగ్గర క్లిక్ చేసి దాని తర్వాత అప్లై నౌ దగ్గర క్లిక్ చేస్తామండి. ఇక్కడ చూడండి, ఈ జాబ్స్ కి అందరు ఎలిజిబిలిటీ అండి. అందరు ఎలిజిబిలిటీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. అందరూ అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఫర్దర్ ప్రాసెస్ అనేది మెయిల్ ద్వారా వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ చెప్తారు. ఓకేనా. అందరూ అప్లై చేసుకొని ఖచ్చితంగా జాబ్ సాధించండి. మీరు జాబ్ సాధిస్తారని నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు. ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో, మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, అక్కడ నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి.
ఇలాంటి జాబ్స్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలా మంది. నాట్ సబ్స్క్రైబర్డ్ ఉంది మన దాంట్లో చూస్తే. నాట్ సబ్స్క్రైబర్డ్ అంటే ఏంటి, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరియు ఆ కింద సబ్స్క్రైబ్ పక్కనే ఆల్ అంటే బెల్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేసిన తర్వాత ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మనం ఎప్పుడు జాబ్ పెట్టినా వెంటనే మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ఈ జాబ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు మీ అందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.